వైనతేయం యాదాద్రి వాహనం నమో నమః. అహోభాగ్యం అహోభాగ్యం, ఎంత భాగ్యం అండి. స్వర్ణగోపుర విమాన ఛాయలో స్వర్ణవర్ణ దేహుడైనటువంటి స్వామిని, స్వర్ణ మూర్తిత్వం పొందినటువంటి గరుత్మంతుడు వేదములకు ఆత్మై స్వామిని ధరిస్తూ ఉన్నాడు. నేత్రపర్వంగా నిర్నిమేషంగా ఎంత వైభవంగా ఉన్నాడండి స్వామి. సహజంగా పెళ్లి సంబంధం కుదిరిందంటేనే చాలా ఆనందంగా ఉంటుంది ప్రతి వాడికి కూడా. పెళ్ళి అయిన తర్వాత ఇంకా ఆనందంగా ఉంటుంది. ఆ తర్వాత సంసార యోగం అంతా తెలుస్తున్నది వేరు విషయం. అయ్యో అబ్బా, ఆ కళ్ళల్లో స్వామి ఆనందం చూడండి. సహస్రోజ్వలమైనటువంటి భాస్వరమైన భాస్వంత నేత్రం. ఆ నేత్రంలో స్వామి ఒక కంటితో మన్ని చూస్తూ మరొక కంటితో నన్ను చూడలేదా అని ఈమె గారు ఏమన్నా కోపడుతుందేమో అని ఆమెను చూస్తున్నాడు అక్కడ, పెద్ద భార్య అమ్మవారిని. ఈ అమ్మవారు ఏమంటుంది, ఆండాళ్ళ అమ్మవారు కొంచెం మోచేయితోటి ఇలా అంటుంది అనమాట. ఇలా అంటుంటే ఆగమే, కొంచెం ఆగు, ఉన్నవే రెండు కళ్ళు, ఒకటి భక్తుని చూడాలన్నా ఆమెను చూడాలన్నా నిన్ను చూడాలన్నా. ఎంత అవస్థలో ఉన్నాడండి స్వామి. ఆ అవస్థ తన్మయీభావ అవస్థ. ఆనందం అనుభవించాలే కానీ దానికి రంగు రుచి వాచన ఉంటుందా? ఏమి ఉండదే. అపరిమితమైన ఆనందం. ఇంతకంటే ఆనంద సన్నివేశం మరొకటి లేదు. అసలు బ్రహ్మోత్సవం అంటేనే గరుత్మంతుని పూజతో ప్రారంభమవుతుంది. 33 కోట్ల దేవతలను ఆహ్వానించడం కోసం స్వామివారు తన వాహనమైనటువంటి గరుత్మంతుడిని స్వర్గలోకానికి పంపిస్తాడు. పంపించేటప్పుడు నీకు ఇష్టమైనటువంటి ఆహారాన్ని అంతటి కూడా సముపార్జన చేసి స్వర్గలోకంలోకి పంపిస్తాడు. పంపిస్తూ ఉంటే మరి ఆ పిలిచే దేవతల్ని పిలవాలి కదా. మరి వాళ్ళకి ఇష్టమైన సంభాషణ చేస్తేనే వారు వశీకరమవుతారు. రమ్మంటే వస్తారు, లేకపోతే నేను డ్యూటీలో ఉన్నానండి ఇప్పుడు నేను రాలేను అంటారు. భగవంతుడు ఆజ్ఞ ఇచ్చిన తర్వాత రాక ఏం చేస్తారు కానీ కొంచెం భేషజం అంతే. అయితే వారికి ఇష్టమైనటువంటి 33 రాగాలు, 33 తాళాలు, 33 వేద అనువాకాలను కూడా గరుత్మంతుడు వారిని పాడి మెప్పించి భూలోకానికి పంపిస్తాడు. పంపించిన తర్వాత ఎవరి పితృదేవతలు వాళ్ళకు ఉంటారు కదా, ఆ పితృదేవతలు ఋషులు అందరూ కూడా స్వర్గలోకం అంతా కూడా లూటీ చేసినట్టుగా అయిపోయి భూలోకంలోకి వచ్చి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధానంలో ఉంది. కొంతమంది భక్తుల్లో కలిసిపోయి ఉన్నారు, కొంతమంది గోపుర ప్రాకారాల్లో ఉన్నారు, కొంతమంది ఆలయ కుడ్యాలలో ఉన్నారు, నాగరవేసర ప్రస్తరాలలో ఉన్నారు. ఇలాగా ఒక్కొక్కరిని ఆవహించి స్వామిని కీడంగల్ పాడినరు కిన్నెరరు గరుడరహల్ కందరవరవరు కంగుళులెల్లాం అని చెప్పి స్వామి వైభవాన్ని సేవిస్తూ దర్శిస్తూ తరిస్తూ ఉన్నారు. బ్రహ్మోత్సవంలోని మొదటి అద్భుతమైన ఘట్టం ధ్వజారోహణం. మరి ముగింపు ఆ ధ్వజ అవరోహణతోనే బ్రహ్మోత్సవం పరిసమాప్తి అవుతుంది. అటువంటి విశిష్ట స్థానం. అసలు బ్రహ్మోత్సవంలో భక్తులందరికీ కూడా గరుడోత్సవమే ప్రధానమైన ఉత్సవం. ఎందుకంటే శ్రీమన్ విపక్ష రక్షోరు దక్ష పుండరీకాక్ష ప్రతాప శిఖాయమానుడైనటువంటి ఆ విష్ణుమూర్తి గరుడ వాహనంలో దర్శిస్తే ఆయనని మన దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం క్యూ లైన్లో రమ్మంటారు, లేకపోతే ఇష్టమైతే ముందే రమ్మంటారో తెలియదు. కానీ అందరూ సేవించి ధరించడానికి మన దగ్గరికి నన్ను పాలింపగా నడిచి వచ్చితివా కృష్ణ అని మన సంగీత సాధకుడు పాడినట్టుగా స్వామి మన దగ్గరికి దర్శించడానికి వచ్చారు. ఆ రావడంలో కూడా ఉండనిండా మహా సంతోషం. పెళ్ళయింది కదా నిన్న, ఇది నా రాజ్యం, ఈ యాదాద్రి మహాసంస్థానం నాది, దానికి ఒక ప్రధానమైన ఒకటి సేవకుడు ఇక్కడ ఉన్నాడు, ఆయన్ని కూడా పిలిపించుకున్నాను. ఆ తర్వాత అద్భుతమైనటువంటి విన్యాస కార్యనిర్వాహక తత్వం ఏదైతే ఉందో
ఆ తత్వానికి ప్రభుత్వమైనటువంటి ఒక అద్భుతమైన శక్తి అనగా ఇక్ష్వాకు వంశం సూర్యుడు, సూర్యుడికి కశ్యప ప్రజాపతికి సంబంధం. ఆ సంబంధ బాంధవ్యాలలో స్వామి ఎత్తైక్కుమేడేడు పిరవిక్కం, స్వామి నీకేం కావాలా, గరుడ వాహనం పైన వచ్చాను, మోక్షం కావాలా కోరుకో అంటే ఇచ్చేదేందయ్యా నేనే పుచ్చుకుంటాను అన్నట్టు. అదేంటి ఎలా పుచ్చుకుంటావురా? దివివా భువివా మమాస్తు వాసో నరకేవా నరకాంతక ప్రకామం అవధీరిత శరదార విందవు చరణవుతే మరణేపి చింతయామి. స్వామి నీ పాద కమల సేవయు నీ పదార్చుకల తోడి నెయ్యము నిదాంతాపార భూత దయను తాపసమందారా నాకు అనుగ్రహించావు కదా, మోక్షం నువ్వు ఇచ్చేదేంటయ్యా నేనే పుచ్చుకుంటాను. ఎందుకు? ఎగ్జామ్ కరెక్ట్గా 100 మార్కులతో పాస్ అయిన వాడికి ఖచ్చితంగా విజయ పత్రం లభిస్తుందా లభించదా, దాంట్లో సందేహమే లేదు. కాబట్టి ఆయన ఇవ్వక ఏం చేస్తాడు? తప్పకుండా ఇస్తాడు. ఏదో భేటిదంగా అనే విషయాలు కాదు. అనగా ఒక గురువు గారు ఉన్నారట. ఆ గురువు గారు చాలా భయపడతాడు భార్యకు అందరిలాగానే. కానీ శిష్యుడు అన్నట్ట, ఏంటండి గురువుగారు మీరు ఇంత గొప్పగా ఉండవారు, ఇంత గొప్ప పండితులు భార్యకు భయపడతారు ఏంటండి? ఒక చూపాడు వేసుకో, భార్యకు భయపడతారు ఏంటండి అని అడిగారట. ఇలాంటి వాడు ఒకడు అడిగితే, భయపడాలరా తప్పదు, పెళ్ళి అంటేనే అది, సంసారం అంటేనే అదే అన్నట్ట. లేదండి నేను అట్లా కాదు అన్నట్ట. సరే విద్యాభ్యాసం పూర్తయిపోయింది, శిష్యుడు ఇంటికి వెళ్ళాడు, పెళ్లి చేసుకున్నాడు. గురువుగారు ఒకసారి నా ఇంటికి రండి అన్నాడు. తప్పకుండా వస్తాను, మరి నీ భార్య నన్ను నీలాగా కాకుండా కనీసం అన్నమన్నా పెడుతుందా అని అడిగాట. ఏం లేదండి మీలాగా నేను కాదు, మీకంటే గొప్పవాడిని నేను, నా భార్యకి నేను భయపడను, నాకే అది భయపడుతుంది అన్నట్ట. సరేలే చూద్దాం ఒకసారి అని గురువుగారు శిష్యుడి ఇంటికి వచ్చారు. భార్య కాలు పట్టుకున్నాడు. అమ్మా నువ్వేమనుకోకే, మా గురువుగారు వస్తున్నారు, కొంచెం నీకే కీర్తి వస్తుంది, నిన్ను చెడతాను, కొంచెం పడు, తర్వాత నన్ను కొట్టే పర్వాలేదు అన్నట్ట. అది ఎట్లాగో రోజు చేసేదే స్వామి, అది రోజు చేసేదే, విశేషం ఏముంది, సరే అడక్కడకు ఒక కోరిక అడిగావు కదా తీరుస్తాను అన్నదట. సరే మంచిది. గురువుగారు రానే వచ్చారు, వీడికి సంతోషం పొంగిపోయింది. ఏంటి అలా చూస్తున్నావు, గురువుగారు కాళ్ళకు నీళ్ళు ఇచ్చేయి మీదావా అన్నట్ట. ఒక్కటి అన్నదట. ఒక్కటేంటి నీ భార్య ఏదో ఒకటంటుంది ఏంటి అన్నట్ట. ఒక్క చెంబు తేవాలా బిందెడు తేవాలా అని అడిగిందండి. అని కవర్ చేసుకున్నాడు స్వామి. అయిపోయింది. తొందరగా వంట చేయి, ఏంటి ఆలస్యం, గురువుగారు ఇప్పటికే భోజనం చేస్తున్నారు, ఇట్లా అయితే నేను ఊరుకోను అని రెండోసారి కోపడ్డాట. అయిపోయిందండి, అయిపోయింది 2 అన్నదట. 2 ఏంటి అంటే పప్పులు 2 చేయాలా, కూరలు 2 చేయాలండి అని మళ్ళీ సవరించుకున్నట్ట. 3 అయిపోయింది. 3 అయిపోయిన తర్వాత 4వ దానికి కొంచెం ఉత్సాహం ఎక్కువై 2 పడింది కదా, 3వది కూడా పడుతుంది, 4వది కూడా పడుతుంది అనుకొని కొంచెం ఉత్సాహం ఎక్కువైపోయిందట. వెంటనే ఆ సాంబార్ బుడ్డిని తీసుకొస్తుంటే తొందరగా పోయి అన్నట్ట. పోస్తానని నెత్తి మీద వచ్చి పోసిందట. 3 అయిపోయినాయండి అన్నదట. అంటే అప్పుడు ఆ గురువుగారు అన్నట్ట ఒక శ్లోకం చదివాడండి గురువుగారు, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, మంచి ఇంట్లో వంట చేసే మగవాళ్ళందరూ. అనేక శతభాండేన శరీరే మమ మస్తకే అహో గుణవతి మమ భార్య భాండమూలన్నయాచితే. నీ భార్య కంటే నా భార్య గొప్పదిరా, నా భార్య నేను తిట్టను పడను, కొడితే కొడుతుందేమో అది వేరే విషయం, మరి సంసారం అంటేనే అది కదా. అందరిలో ఉన్నప్పుడు ఆడపిల్లలు మీరు ఏం చేస్తారండి, అందరిలో ఉన్నప్పుడు ఏమండి అని, ఎవరు లేనప్పుడు ఏరా అంటారు కదా. కాబట్టి పాపం నీ భార్య కంటే నా భార్య చాలా గొప్పదిరా, ఎప్పుడైనా సరే ఏమైనా తిడితే కొంచెం పడేదేమో కానీ ఇట్లా నెత్తి మీద కుండలు పలగొట్టి సాంబార్తో అభిషేకం చేసేటువంటి భార్య కాదు. వెంటనే కొత్త కుండలు కొనుక్కుంచుకొని డబ్బులు ఇస్తావా చూస్తావా అని అడిగిందిరా నీ భార్య. కాబట్టి నా భార్య గొప్పదిరా. ఎవరైనా సరే ఒక మంత్రం పఠించండి, శ్రద్ధగా వినండి, భార్య చెప్పినట్టు వినాలి అంటే. అంతేకాదండి
కాబట్టి ఈ మంత్రం నేర్చుకున్నవాడు చాలా గొప్పవాడు. ఇవాళ ఎందుకోసం చెప్తున్నామంటే ఇది అసందర్భంగా కాదు. ఒక భార్యతోనే ఇంత అవస్తుంటే ఆయన ఇద్దరు వేసుకొని ఇవాళ మనందరికీ వచ్చాడు. ఒకరు జీవాత్మ, ఒకరు పరమాత్మ, దేహాత్మ. ఈ రెండూ ఒకటే. మనలాంటి పాంచభౌతికమైనటువంటి శరీరం కాదు స్వామిది, పంచ ఉపనిషన్మయమైనటువంటి శరీరం. అలాంటి శరీరంలో ఆయనకి ఇద్దరు ఎందుకయ్యా? స్త్రీశ్చే లక్ష్మీశ్చ పత్న్యూ అహోరాత్రే పార్శ్వే నక్షత్రాన్ని రూపమని వేద పురుషుడు వందించారు. ఇద్దరిలాగా కనపడతారు కాదు, మీకు ఇద్దరే కనపడుతున్నారు. ఆయనకి ముగ్గురు. ఏమండి, ఆమె కూడా వచ్చిందండి, మూడో ఆమె కూడా వచ్చింది. ఎవరామె? శ్రీదేవి, భూదేవి, నీలాదేవి. అదే కాదు, ఇంకా 16,000 మంది గోపికలు ఉన్నారు, ఇంకా 8 మంది భార్యలు ఉన్నారు. అనగా మనలాంటి సంబంధం కాదు కదా అది. జీవాత్మ పరమాత్మకు సంబంధించినటువంటి భగవత్ తత్వ కళలు 3 విభాగాలు అయ్యాయి. విరాట్ పురుషుడు స్వామి. స్త్రీ లాలిత్యం అంతా కూడా ఆజ్ఞానవర్తన రాజ్యీకృత భావం లక్ష్మీదేవి తీసుకుంది. లలిత లావణ్య భేద కలితమైనటువంటి ప్రేమత్వం అంతా కూడా మన ఆండాళమ్మవారు తీసుకుంది. విశ్వమోహన వశీకర శక్తి అంతా కూడా నీలాదేవి తీసుకుంది. కాబట్టి ఇలాంటి త్రిశక్తి స్వరూపంగా అమ్మవారు, స్వామివారు మనకి సుపర్ణ మంత్రములతో ఇక్కడ ప్రారంభమైంది. ఎవరి గరుత్మంతుడు? గరుత్మంతుడి యొక్క ఐతిహ్యం కనుక మనం తెలుసుకున్నట్టయితే ఈనాడు ఓల్డ్ ఏజ్ హోములన్నీ కూడా నాశనమైపోతాయి, ఉండవు. చప్పట్లు కొట్టండి. ప్రతి పిల్లవాడు తల్లిని తండ్రిని ప్రేమించి చిన్నప్పుడు తల్లి తండ్రి ఎంత ప్రేమగా చూసుకున్నారో పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళు అంతే బాధ్యతగా, అంతకంటే 1000 రెట్లుగా ప్రేమగా చూసుకునేటువంటి తత్వం గరుత్మంతుడిని చూసి మనం నేర్చుకోవాలి. అది ప్రతీక. ఎంత ప్రతీక అండి! పూర్వం ఆది కల్పంలో కశ్యప ప్రజాపతి అనేటువంటి మహారాజు ఉన్నాడు. ఆయన బ్రహ్మదేవుడి యొక్క మానస పుత్రుడు. ఆయనకి ఇద్దరు, వినత, కద్రువ. కద్రువ నాగమాత. కద్రువ అనేటువంటి దేవేది నాగులకు తల్లి. వినత గరుత్మంతుడికి తల్లి. ఈ ఇద్దరు భార్యలతో కశ్యప ప్రజాపతి ఉద్యానవనానికి వెళ్ళాడు. అక్కడ ఇంద్రుడి యొక్క ఉచ్చైశ్రవం మేత మేస్తూ కనపడితే ఇద్దరున్నప్పుడు సమితిపోరు తప్పదు కదా. కాబట్టి ఓ కంకణం వేశాడను, ఒక కంకణం తీశాడను, లేకపోతే ఒకరి ఈయనకే ఎక్కువ ప్రేమను, ఇంకొకరికి తక్కువ ప్రేమను, ఈర్ష్యలు ఉండటం అనేటువంటిది సర్వసహజమైన విషయం. అయితే ఆ సర్వసహజమైన విషయానికి ఇక్కడ అసహజము అనేటువంటిది ఒకటి తోడైపోయింది. కద్రువు అన్నది ఆ ఇంద్రుడి యొక్క ఉచ్చైశ్రవం అంతా తెల్లగా ఉంది, కానీ ఆ పొట్ట భాగము, ఆ తోక భాగము కాస్త నల్లగా ఉన్నదంటారు. లేదమ్మా అక్కయ్య, చూడు అంత తెల్లగానే ఉంది అని పాపం వినత అన్నదట. ఈలోగా ఈ గుర్రం అక్కడి నుంచి పారిపోయింది. పంచాయతీ అక్కడితో స్టాప్ అయిపోయింది. తర్వాత లేదు గుర్రం తెల్లగా ఉందని ఒకరు, గుర్రం నల్లగా ఉందని ఒకరు. పంచాయతీ పెట్టుకోవడానికి కారణాలు ఉంటాయా? ఇలాంటి కారణాలు చాలు. కారణం లేకుండా కూడా ఏ సమస్య లేకపోవడం కూడా ఒక పెద్ద సమస్య మనిషికి. కాబట్టి ఈ కలహం అనేటువంటిది ముదిరిపోయింది. తెల్లవారి మళ్ళీ ఉచ్చైశ్రవం ఒకటికి వచ్చింది. ఈలోగా కద్రువ ఏం చేసింది? వెంటనే తన పుత్రులైనటువంటి సర్పాలను పిలిచింది. ఏయ్, నా మాట వినండి. నా మాట వింటే మీరందరికీ కూడా ఉత్తమ పౌర వారసత్వం లభిస్తుంది. ఆ ఉచ్చైశ్రవం తోకకో, మూతికో, నడుముకో చుట్టుకోండి. తెల్లని గుర్రం కాస్త నల్లగైపోతుంది, నా పంతం నెగ్గుతుంది అన్నదట. అమ్మా, తప్పు పని ఎవరు చెప్పినా తప్పేనమ్మా. ఇష్టపూర్తిగానైనా అనిష్టంగానైనా దొంగతనం అనేది చేయకూడదమ్మా, అబద్ధం అనుదం ఉండకూడదు అని చెప్పి అక్కడ పిల్లలు తల్లికి జ్ఞానబోధ చేస్తుంటే ఈమెకు కోపం వచ్చేసింది.
మీరందరూ కూడా జనమేజయుడు చేసేటువంటి మహాయాగంలో కాలి బూడిదైపోవుగా కానీ తన పిల్లల్ని కూడా తను శపించుకుంది. అంటే అహంకారానికి అంత అవివేకం తోడవుతుంది అని అర్థం అక్కడ. ఆ తర్వాత కర్కోటకుడు అనేటువంటి వాడు కొంచెం భయపడి, వాడికి అసలు కర్కోటకుడే ఎవరైనా సమాజంలో నీచంగా ప్రవర్తిస్తుంటే, దుర్మార్గంగా ప్రవర్తిస్తుంటే పరమ కర్కోటకుడు రావాడు అని అంటుంటాం. అలాంటి కర్కోటకుడు వచ్చేసి, అమ్మా నీ మాట నేను నిజం చేస్తాను అన్నాడు. ఆ ఉచ్చైశ్రవం తోకకు చుట్టుకున్నాడు. చూసావా, ఇంద్రుడి యొక్క ఉచ్చైశ్రవం నల్లగా ఉంది, తోక నల్లగా ఉంది. సరే ఏమైపోయింది, అమాయకురాలు కాబట్టి కాస్త బలైపోయింది, ఆ కద్రువకు బానిస అయిపోయింది. ఈలోగా సద్యో గర్భం ప్రవక్ష్యామి, గర్భం ధరించారు ఇద్దరు భార్యలు. సర్పాలు కాబట్టి వెంటనే 120 రోజుల లోపల డెలివరీ అయిపోయాయి. ఆ తర్వాత ఈమెకు లోకోత్తరమైనటువంటి కశ్యప ప్రజాపతి యొక్క రాజధర్మాన్ని పాటించాలి కాబట్టి పాపం వినత 10,000 సంవత్సరాలు గర్భం ధరించిన తర్వాత ఇంకా నా పిండం బయటికి రావట్లేదేంటి, నేను ప్రసూతి కావట్లేదేంటి అని బాధపడుతూ ఒక్కసారిగా ఇంకా రాబమ్మ, లోపల ఉన్న శిశువు రాబమ్మ అని ప్రేమగా కొంచెం కోపంగా ఇలా తాడన చేస్తే వెంటనే ఒక పిల్లవాడు ప్రసూతిగా పుట్టాడు. పుట్టడంతోనే అమ్మ ఇంకా 4 సంవత్సరాలు కనుక నేను ఉన్నట్టయితే, 1008 సంవత్సరాలు ఉన్నట్టయితే నా అవయవాలన్నీ కూడా పూర్తయ్యేవి. నన్ను నిరావయవుడిగా సృష్టించావమ్మా, నువ్వు ఎందుకమ్మా ఇలా చేసావు అంటే, అయ్యో నీతోటి కూడా ఒక ప్రయోజనం ఉంది లేరా నాన్న అని చెప్పి వాడిని ఆశీర్వదించింది. వాడి పేరే అనూరుడు. అనగా ఈ పిండము అవయవాలు పూర్తి చేసుకోకపోవడం వలన ఊర్ధ్వ దేహం మాత్రమే ఉంది, అదో దేహం లేదు, కాళ్ళు లేవు, నాభి వరకు పొట్ట వరకే ఉంది. వారికి ఏం చేశారు, సూర్య భగవాను పిలిపించింది. కశ్యప ప్రజాపతి వంశమే కదా, ప్రతిరోజు కూడా సూర్యుడి యొక్క రథానికి నీవు వాహనదారిగా ఉండు అని సూర్యనారాయణుడికి అనూరుణ్ణి అక్కడికి ప్రవేశపెట్టింది. అది కూడా లోకానికి క్షేమంగానే జరుగుతోంది. సూర్య రథ గతికి అనూరుడు రెప్పపాటు కూడా విశ్రాంతి లేకుండా ప్రళయాంతకాలం వరకు కూడా సారథ్యం వహిస్తూనే ఉంటాడు. ఇక గరుత్మంతుడు రెండో వాడు ఇంకా 4 రోజుల తర్వాత 110,108 సంవత్సరాల తర్వాత సుఖప్రసూతి పొందింది వినత. అప్పుడు సర్వావయ సౌందర్యుడైనటువంటి గరుత్మంతుడు జన్మించినాడు. జన్మించిన తర్వాత మనలాంటి శిశువు కాదు కదా, వెంటనే తల్లికి నమస్కరించి, అమ్మా నీ కోరిక ఏమిటమ్మా, నేను తీరుస్తాను అన్నాడు. నువ్వు దాస్యం ఎందుకు చేస్తున్నావమ్మా అన్నాడు. అంటే ఇలా చర్చ జరిగింది నాయన, నా దాస్యం పోగొట్టాలి అన్నాడు. వెంటనే పెద్దమ్మ దగ్గరికి వెళ్ళాడు. పెద్దమ్మ మా అమ్మ దాస్యం విమోచకం కావాలంటే ఏం కావాలి ఏముంది, నా అందం చెడిపోకూడదు, నా యవ్వనం చెడిపోకూడదు, కాబట్టి మరి నాకు అసలు మృత్యువే రాకూడదు, బ్రహ్మదేవుడినంతకాలం నేను ఉండాలి అని చెప్పి కోరుకోవడానికి అమృతాన్ని సిద్ధింపజేసుకోవాలి. స్వర్గలోకంలోని అమృతం నాకు ఇచ్చేస్తే నీ తల్లిని విడుదల చేస్తాను అన్నది. అదెంత భాగ్యం అనుకున్నాడు. వెంటనే గరుత్మంతుడు తన పక్ష విక్షేపాలతో స్వర్గలోకంలోకి వెళ్ళాడు. అది ఇంద్రుడి యొక్క ఆధీనంలో, కంట్రోల్లో ఉంది. స్వర్గంలో అమృతం, ఆ అమృతం యొక్క వర్ణన చాలా అద్భుతంగా ఉంది. కానీ ఆ ఇంద్రునితో గెలిచి వస్తూ అమృత కలశాన్ని గరుత్మంతుడు తీసుకొస్తుంటే ఇంద్రుడు వెంటబడ్డాడు. అయ్యయ్యో నా కంట్రోల్లో ఉన్నటువంటి వేదాన్ని, అమృతాన్ని నువ్వు దొంగిలించుకొని వెళ్ళిపోతున్నావు కదా అన్నాడు. ఇంద్రుడి చేతిలో ఆయుధం ఉన్నది. ఏమాయుధం? అది వజ్రాయుధం. ఆ వజ్రాయుధం ఎక్కడిది? శత్రువును జయించడానికి దధీచి మహర్షి యొక్క వెన్నెముక వజ్రాయుధంగా 1,000,000 సంవత్సరాలు తపస్సు చేసిన పుణ్యం ఆయన వెన్నెముకకు ఉన్నది. అది ఇంద్రుడికి అనుగ్రహించి, ఇది కనుక నువ్వు ధరించితే నీకసలు ఈ చరాచర సృష్టిలో శత్రువులే ఉండరు, దీనికి ఎవరైనా సరే భయపడాల్సిందే అనే వరం ఇచ్చేసినాడు. తన ప్రాణశక్తిని కూడా ఆ వెన్నెముకకే ధారపోశాడు. వెంటనే ఆ దధీచి మహర్షిని వెన్నెముక అనేటువంటి వజ్రాయుధంతో
గరుత్మంతుణ్ణి ఒక్కసారిగా తాడన తీశాడు. గరుత్మంతుడికి ఏం దెబ్బ తరగలేదు, కానీ ఆ దధీచి మహర్షి యొక్క వెన్నెముక ఉండబడేటువంటి తపశ్శక్తిని గౌరవించాలి అని చెప్పి వెంటనే ఒక ఈకను భూలోకంలోకి రాల్చాడు. అందుకోసమనే సుపర్ణుడు అయ్యాడు. ఒక సుపర్ణం బంగారు వర్ణం కలిగినటువంటి ఒక ఈకను మాత్రమే పరిత్యక్తం చేసినటువంటి పెద్దలను గౌరవించేటువంటి సంస్కారం గరుత్మంతుడిది. అలాగా ఆ అమృతాన్ని తీసుకొచ్చి తల్లి దాస్యాన్ని విమోచనం చేశాడు. తర్వాత తన తమ్ములైనటువంటి నాగులను కూడా వీపు మీద మోసుకొని తన సోదర ప్రేమను నిరూపించుకున్నాడు. మనకు ఆహారం కావాలి కదా, ఆహారం కావాలంటే ఎవరైతే విషం లేని సర్పాలు ఉంటాయే ఆ విషం లేని సర్పాలు వదిలిపెట్టేసి విషం ఉన్నటువంటి మానవ సర్పాలను కూడా తీసుకోవడానికి స్వామి కంకణం కట్టుకున్నాడు. సర్పాలను ఆహారంగా తీసుకుంటూ అమృతాన్ని వెంటనే గరుత్మంతుడు ఏం చేశాడు, తల్లికి అమృతాన్ని తీసుకొచ్చాడు. దర్భలు పరిచారు, అక్కడ పెట్టాడు. అమ్మా నీకు అమృతం ఇచ్చాను తీసుకో అన్నాడు. ఈమెగారు స్నానం చేసి మేకప్ వేసుకొని వస్తానది కద్రువ. వెంటనే ఆ అమృత కలశం కాస్త గాలిలోకి ఒక్కసారి రెక్కలతో అంటే మళ్ళా స్వర్గలోకంలోకి వెళ్ళిపోయింది. మాతృదాస్యం విడిపోయింది, స్వర్గాన్ని అమృతం కద్రువకు దక్కలేదు. ఈ పాములు ఉన్నాయే ఇవి కూడా ఏం చేశాయి, అమృత స్పర్శ కలిగినటువంటి ఈ అమృత కలశ బిందువు స్వీకరిస్తే మాకు మోక్షం వస్తుంది, మాకు చావు ఉండదు అనుకున్నాయో ఏమో. పాములన్నీ వెళ్ళి ఆ దర్భను నాకితే పాము రెండుగా చీలిపోయింది. అందుకోసమనే మన దగ్గర చాలా మంది కనపడటానికి ఒక నాలుకే ఉన్నా చాలా మందికి రెండు నాలుకలు ఉంటాయండి. అట్లాంటి వాళ్ళని కూడా విషహరం, హృదయంలో ఉండబడేటువంటి విషాన్ని హరించాలి అని కోరుకుంటూ మన మహోన్నతమైన భారతదేశ సభ్యతా సంస్కారాలు తల్లి దాస్య విమోచనం కోరుకుంటూ ఓల్డేజ్ హోములన్నీ కూడా ముగించిపోవాలని కోరుకుంటూ వేద అధ్యయనము చేసి వేదమే తన రహస్యం చెప్పుకున్నాడు స్వామి. అట్లాంటి వరం అనుగ్రహించినాడు. వేద ఆత్మ ఆయనకి ఎన్ని అంశాలు ఉన్నాయి, తార్క్య, పక్ష్య, గరుడ, సుపర్ణ, వైనతేయ. మరి ఇవన్నీ అంశాలు ఆయనకు ఉన్నాయి కదా. మరి ఈయన ఏం చేస్తాడు, రోజు రాత్రి కూడా యాదగిరిగుట్టకు వచ్చి ఎవరికైనా తెలిస్తే చెప్పండి, తెలియకపోతే వినండి. చెప్పాలా? ఈ శేషగిరిరావు గారు అనుకుంటారు నా బెటాలియన్ అంతా కూడా గుడిని కాపాడుతుంది అని. దేవుడి దగ్గరికి వెళ్ళాట, దేవుడా నేను నిన్ను కాపాడాలను నన్ను కాపాడాలని అడిగినట్టుగా ఆయన కూడా దండం పెట్టుకుంటాడు వచ్చి. అయితే ఆయన ఈయనను కాపాడాలా, ఈయన ఆయనను కాపాడాలా? మాత్రాన పెన్నున్నంత మాత్రాన కాపాడటమా? కాదండి, స్వామే జగద్రక్షకుడు కదా. అటువంటి స్వామి అసలే బంగారు గోపురాన్ని బయట పెట్టుకున్నాం. ఆ బంగారు గోపురము ఎవ్వరికీ కనపడకుండా రాత్రిపూట తన రెక్కల ద్వారా ఈ యాదగిరికి గుట్టనంతటి కూడా కప్పేస్తాడండి. అందుకోసమే దొంగలకు మన యాదగిరి గుట్ట రాత్రిపూట కనపడదు. ఏదో రెండు లైట్లు పెట్టేంత మాత్రాన కనపడుతుంది అనుకోవడం పొరపాటు. కాబట్టి ఎంత విన్యాసం అండి! ఈ బ్రహ్మోత్సవ వైభవం మామూలు వైభవమా? స్వర్గలోకంలో దేవుడిచ్చే స్వర్గం కంటే కూడా భూలోకంలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి వైభవాలు చాలా గొప్పవి, వైభవాలు చాలా గొప్పవి. అలాంటి వైభవాలను వారసత్వంగా పరంపర కొనసాగింపజేస్తూ అందరూ కూడా స్వామి సేవలో తరించాల్సిందిగా తెలియజేస్తూ స్వస్తి. ఓం పక్షిరాజాయ విద్మహే స్వర్ణపక్షాయ ధీమహి తన్నో గరుడ ప్రచోదయాత్. ఓం స్వస్తి.